తెలంగాణ మహిళా కాంగ్రెస్ కు కొత్త బాస్. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ టు #you. సో దీని వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ గారిని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఈ మేరకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కె వేణుగోపాల్ గారిని శుక్రవారం ఉత్తర్వులు అయితే వీరైతే జారీ చేశారు. అండ్ దాంతోపాటు ఎర్రబెల్లి స్వర్ణ గారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ అధికారిగా, సీనియర్ నేతగా ఆవిడ అనేక సేవలను, అనేక పదవులను కూడా వహించారు. అండ్ దాంతోపాటు గతంలో ఆమె 2005 నుంచి 2010 వరకు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా కూడా పనిచేశారు. అండ్ దాంతోపాటు పిసిసిలో సుదీర్ఘకాలంగా అనేక పదవుల్లో ఎర్రబెల్లి స్వర్ణ గారు వాటిని వహించడమే కాదు, దాంతో కొనసాగారు కూడా. దాంతోపాటు నన్నపనేని రాజకుమారి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నప్పుడు ఎర్రబెల్లి స్వర్ణ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారండి. దాంతోపాటు 2014లో ఎర్రబెల్లి స్వర్ణ గారు వరంగల్ వెస్ట్ నుంచి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. భారత్ జోడో యాత్ర 2022లో సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన పాదయాత్ర ఏదైతే ఉందో దాంట్లో 2022 మరియు 2023లో కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రలో కూడా ఎర్రబెల్లి స్వర్ణ గారు పాల్గొన్నారు. 2025లో టిపిసిసి కార్యదర్శిగా 2023 నుంచి 2025 వరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కూడా ఆమె బాధ్యతలు అయితే వహించారు. కాంగ్రెస్ పార్టీలో 1985 నుంచి ఎర్రబెల్లి స్వర్ణ గారి పార్టీ పట్ల నిబద్ధతతో కొన్ని కీలకమైన పాత్రలు, కొన్ని కీలకమైన పదవులు కూడా ఆవిడ చేపట్టి దాన్ని కొనసాగిస్తూ ఈరోజు ఇంత దూరం తీసుకొచ్చారు. అండ్ ఫైనల్లీ ఎర్రబెల్లి స్వర్ణ గారికి ఈరోజు టోటల్ కాంగ్రెస్ అధిష్టానం ఎర్రబెల్లి స్వర్ణ గారిని మెయిన్ హెడ్గా ఆవిడనైతే నియమించడం జరిగింది. ఇది ఒక శుభ సూచకంగా ఈవిడ ఇంత హార్డ్ వర్క్ అనేది ఈరోజు సక్సెస్ఫుల్ అయ్యింది. ఈవిడ సైడ్ నుంచి చాలా పనులు, చాలా యొక్క పాత్రలు కాంగ్రెస్ యొక్క ముందుకి వెళ్ళడానికి, కాంగ్రెస్ యొక్క పాత్ర ఏదైతే ఉందో తెలంగాణలో, లేకపోతే దాని ముందు నుంచి ఆంధ్ర అండ్ తెలంగాణలో కానీ, లేకపోతే టోటల్ ఇండియాలో ఈవిడ కంప్లీట్గా తెలుగు స్టేట్స్ నుంచే మెయిన్గా తెలంగాణ రీజియన్స్లోనే ఈవిడ నేతగా, కాంగ్రెస్ నుంచి వచ్చే నేతగా ఈవిడైతే పోటీ చేశారు. అండ్ అక్కడ కూడా చాలా స్ట్రాంగ్గా నిల్చున్నారు. అండ్ వివిధ ప్రాంతాల్లో వివిధ పాత్రలు, వివిధ నేతగా ఈవిడైతే ముందుకు వెళ్ళారని కూడా తెలుస్తోంది. అండ్ దాంతోపాటు ఈరోజు ఫైనల్గా తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఈవిడైతే సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ ఎర్రబెల్లి స్వర్ణ గారు ఈ యొక్క పాత్రదానాన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు, అండ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఈవిడ ఎటువంటి మార్పులు, ఎటువంటి కీలక వ్యాఖ్యలు కూడా ముందు చేయబోతున్నారు అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ గానే మారింది. మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద అయితే కమెంట్ చేయండి. అంటే కీప్ వాచింగ్ #you. This is Karthik signing off.